ఐపీఎల్ లో నెక్స్ట్ మ్యాచ్ సింపుల్ మ్యాచ్ కాదు, మ్యాచ్ ఆఫ్ ది సీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ రైవలరీ బ్యాటిల్. ఎందుకంటే మనందరికీ తెలుసు 2024 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్స్ ఆడిందని. ఆ సీజన్ లో ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ ని భయపెట్టింది హైదరాబాద్, కానీ ఒక్క టీం ని మాత్రం ఓడించలేకపోయింది, అదే కోల్కతా నైట్ రైడర్స్. అండ్ ఆ సీజన్ లో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఆ రైవలరీ ఇంకా పెరిగింది. కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా సెలబ్రేషన్ అప్పుడు చాలా డిస్కషన్ అయింది. అప్పటి నుండి ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచెస్ కి ఇంకా హైప్ పెరిగింది. మరి ఇప్పుడు జరగబోయే ఈ రైవలరీ మ్యాచ్ లో టీమ్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం పదండి. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ చూసుకుంటే కేకేఆర్ 7 మ్యాచెస్ గెలిచింది, కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం 3 మ్యాచెస్ గెలిచింది. అంటే స్టార్ట్స్ ప్రకారం కేకేఆర్ కొంచెం డామినేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ జరగబోయే గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 169 ఉంటుంది. కానీ రీసెంట్ గా జరిగిన మ్యాచెస్ చూస్తే ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచెస్ చాలా చూసాం. రీసెంట్ గా వరల్డ్ కప్ లో కూడా ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచెస్ వచ్చాయి. అయితే ఈ పిచ్ కొంచెం పేసర్స్ కి హెల్ప్ చేస్తుంది. మరి కేకేఆర్ సైడ్ లో వైభవ్ అరోరా, ముజరబాన్ లాంటి బౌలర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూడాలి. ఇక ఎస్ఆర్హెచ్ నుండి హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా లాంటి బౌలర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూడాలి. పేస్ విషయానికి వస్తే రెండు టీమ్స్ సేమ్ స్ట్రెంగ్త్ తో ఉన్నాయి. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో మాత్రం కేకేఆర్ కి క్లియర్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ లాంటి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ఉన్నారు. కానీ ఎస్ఆర్హెచ్ లో మాత్రం అంత ఎక్స్పీరియన్స్ స్పిన్ అటాక్ లేదు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. పవర్ హిట్టర్స్ తో ఎస్ఆర్హెచ్ ఎప్పుడైనా బిగ్ స్కోర్ చేయగలుగుతుంది. కానీ కేకేఆర్ కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ స్టెబిలిటీ ఉన్న టీం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రీసెంట్ మ్యాచెస్ లో రెండు టీమ్స్ కూడా 200 స్కోర్ ని కూడా డిఫెండ్ చేయలేకపోయాయి. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది బౌలింగ్ కొంచెం వీక్నెస్ ఉందని. ఇక కన్సర్న్స్ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ లో బిగ్గెస్ట్ కన్సర్న్ వరుణ్ చక్రవర్తి ఫామ్. వరల్డ్ కప్ సూపర్ 8 నుండి చూస్తే ఇతని బౌలింగ్ అంత డేంజరస్ గా కనపడట్లేదు. అంతకు ముందు బ్యాటర్స్ అందరూ ఇతని మిస్టరీ స్పిన్ కి స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు కొన్ని మ్యాచెస్ లో ఓవర్ కి 10+ రన్స్ ఇస్తున్నారు. ఇక ఎస్ఆర్హెచ్ లో చూసుకుంటే ఇషాన్ మలింగా పర్ఫార్మెన్స్. లాస్ట్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ కొన్ని మ్యాచెస్ అయినా గెలిచిందంటే తన బౌలింగ్ పర్ఫార్మెన్స్ కారణం. కానీ లాస్ట్ మ్యాచ్ లో మాత్రం జస్ట్ 2 ఓవర్స్ లోనే 35 రన్స్ సమర్పించుకున్నాడు. ఇలాంటి బ్యాటింగ్ పిచ్చెస్ పై మరీ 12+ కాకుండా మినిమం 8+ ఎకానమీ మెయింటైన్ చేయాలని కోరుకుందాం. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఫస్ట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో ఆడతాడో లేదో చూడాలి. ఇక ప్లేయింగ్ లెవెల్ లో ఎలాంటి చేంజెస్ చేశారో చూడాలి. సో ఓవరాల్ గా చూస్తే ఎస్ఆర్హెచ్ స్ట్రెంత్ అగ్రెసివ్ బ్యాటింగ్, కేకేఆర్ స్ట్రెంత్ ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ అటాక్. మరి ఈ హై వోల్టేజ్ రైవలరీ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.